హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఆన్లైన్లో రైల్వే టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఐఆర్సిటీసీ అని టైప్ చేయండి. ఐఆర్సిటీసీ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఐఆర్సిటీసీ నెక్స్ట్ జనరేషన్ ఈ టికెటింగ్ సిస్టమ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కోవిడ్ సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కింద ఓకే అని ఉంది కదా, ఈ ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం టికెట్ బుక్ చేయాలంటే ఫస్ట్ ఈ ఐఆర్సిటీసీ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే మనకంటూ ఒక ఐడి పాస్వర్డ్ ఉండాలి. అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేసి లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. సో ఫస్ట్ మనం లాగిన్ అవుదాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. మన అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే యూజర్ నేమ్ మనం సెట్ చేసుకున్నామో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ప్లేస్లో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంది. టైప్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా అనేది క్లారిటీ కనిపిస్తుంది కాబట్టి రిఫ్రెష్ చేయండి. ఈ విధంగా రిఫ్రెష్ చేస్తే ఇక్కడ క్యాప్చా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కనిపించినప్పుడు ఏదైతే కనిపిస్తుందో అది ఎంటర్ చేయండి. B8WP అక్కడ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. లేదు ఈ క్యాప్చా అవసరం లేదు అనుకుంటే లాగిన్ విత్ ఓటీపీతో కూడా మనం లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చెక్ బాక్స్ అని కనిపిస్తుంది కదా, ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే మనకు మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కూడా లాగిన్ అవ్వచ్చు. సో అంత అవసరం లేదు, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి కూడా సైన్ ఇన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఇన్వాలిడ్ క్యాప్చా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. WTYG ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సో లాగిన్ అయితే అయిపోయినాం. లాగిన్ అయిపోయిన తర్వాత మనము టికెట్ బుక్ చేయాలంటే ఎక్కడి నుంచి ఎక్కడ బుక్ చేయాలనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రమ్ ఉంది కదా, ఫ్రమ్ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నామో అక్కడి నుంచి ఆ స్టేషన్ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ స్టేషన్ కోడ్ ఇవ్వాలి. ఒకవేళ స్టేషన్ కోడ్ తెలియకపోతే ఆ స్టేషన్ యొక్క నేమ్ కూడా ఎంటర్ చేయొచ్చు. నేమ్ ఎంటర్ చేస్తుంటే ఆటోమేటిక్గా స్టేషన్ కోడ్ చూపిస్తుంది. సో నేనైతే సికింద్రాబాద్ నుంచి వెళ్ళి నాగర్సోల్ వెళ్ళాలనుకుంటున్నాను. సో సికింద్రాబాద్ నుంచి వెళ్ళి నాగర్సోల్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను వెళ్ళాల్సిన డేట్, ఇక్కడ డేట్ కనిపిస్తుంది కదా, ఈ డేట్ నేను December 1st టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో December 1 ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాసెస్ అంటే థర్డ్ ఏసీ, స్లీపర్ ఆ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ స్లీపరు, సెకండ్ క్లాసు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ ఆ విధంగా కనిపిస్తుంది. మనం ఎందులోనైతే జర్నీ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది పెద్దగా మాండేటరీ ఏం కాదు, ఎందుకంటే సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని బెర్తులు అన్నీ చూపిస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ జనరల్ అని కనిపిస్తుంది కదా, జనరల్ మనం కొన్ని కోటాస్ ఉంటాయి అనమాట. లేడీస్ కోటా, దివ్యాంగ్ కోటా, ప్లస్ లోయర్ బెర్త్ సీనియర్ సిటిజన్ కోటా. సీనియర్ సిటిజన్స్ అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేడీస్ అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, దివ్యాంగ్ అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని నేను ఇప్పుడు జనరల్లో టికెట్ బుక్ చేస్తున్నాను. ఈ కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీ ఎలిజిబిలిటీ ప్రకారం ఈ 4 ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన ఆ రూట్లో ఆ రోజుకి ఏ ట్రైన్స్ అయితే ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు 3 ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కాకపోతే ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లు ఉన్నాయనేది ఇక్కడ చూపించట్లేదు. ఇక్కడ దీనిపైన రిఫ్రెష్ ఒకసారి చేస్తే ఎన్ని సీట్లు అవైలబిలిటీ ఉన్నాయనేది చూపిస్తుంది. సో నేను ఈ 12787 అనే ట్రైన్కి నేను టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. అది దట్టు స్లీపర్లో బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనిపైన ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయనేది చూపిస్తుంది. సో December 1 రోజు 128 సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో దీనిపైన ఒకసారి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ బుక్ నౌ అనేది చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ బుక్ నౌ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఒక మెసేజ్ అనేది చూపిస్తుంది. ఐ హ్యావ్ రీడ్ ద హెల్త్ అడ్వైజరీ ఇష్యూడ్ బై మై డెస్టినేషన్ స్టేట్, ఐ యాక్సెప్ట్ అండ్ షెల్ అబైడ్ బై ది సేమ్ అని చెప్పేసి, ఇదేంటంటే కోవిడ్ సంబంధించి ఒక మెసేజ్. ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది పేజ్ ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ ఏ ఏ ఏ టైప్ ఆఫ్ బెడ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అది ఇక్కడ కనిపిస్తుంది, స్లీపర్ అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇక్కడ ప్యాసింజర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి నాగర్సోల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము 1 డిసెంబర్ టు 1 డిసెంబర్ రోజు. నెక్స్ట్ ఇక్కడ ప్యాసింజర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ప్యాసింజర్ నేమ్ ఎప్పుడైనా సరే పూర్తిగా ఎంటర్ చేయాలి, ఇనిషియల్స్ లేకుండా పూర్తిగా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ బాక్స్లో ఏజ్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ జెండర్, దానిపైన క్లిక్ చేసి ఆటోమేటిక్ కనిపిస్తుంది. ఇక్కడ నంబర్ ప్రిఫరెన్స్ ఏంటంటే బెర్త్ లోయర్ కావాలా, మిడిల్ కావాలా, అప్పర్ కావాలా ఏంటని చెప్పేసి నేను లోయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక్క ప్యాసింజర్ కాకుండా ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ ప్యాసింజర్ అని ఉంటుంది. యాడ్ ప్యాసింజర్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇంకో ప్యాసింజర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకో ప్యాసింజర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఏజ్ ఎంటర్ చేస్తున్నాను అండ్ జెండర్ అండ్ బెర్త్ వచ్చేసి లోయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఎంతమంది కావాలనుకుంటే అంతమంది, మ్యాక్సిమం 6 మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్ అడుగుతుంది, నాగర్సోల్. నెక్స్ట్ కరస్పాండెన్స్ అడ్రస్ టు ఈ 2-3 బాక్సెస్ ఉన్నాయి కదా, ఇది ఆప్షనల్. ఇది ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయొచ్చు, ఎంటర్ చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ అడుగుతుంది కదా, ఇక్కడ పిన్ నెంబర్ దగ్గర పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేసిన వెంటనే అక్కడ స్టేట్, ఆ పిన్ కోడ్ యొక్క స్టేట్ అండ్ అక్కడ సిటీ నేమ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ బాక్స్లో అక్కడ మీకు సంబంధించిన పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అదర్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉంది కదా, కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్, బుక్ ఓన్లీ ఇఫ్ కన్ఫర్మ్ బెడ్స్ ఆర్ అలాటెడ్. ఈ ఆప్షన్స్ ఏంటంటే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు బెర్త్ కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రమే టికెట్స్ అనేవి బుక్ అవుతాయి అన్నమాట. కన్సిడర్డ్ అప్గ్రేడేషన్ అని అంటే ఏ బెర్త్ అయినా సరే, మనం ఇచ్చిన ఆప్షన్ బెర్త్ కాకుండా ఏ బెర్త్ అయినా సరే మనకు కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో మనం ఇది సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ రిజర్వేషన్ చాయిస్ అనేది మనం వాడకపోవడమే బెటర్. నెక్స్ట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఉంటుంది. మనం ఒకవేళ ఇన్సూరెన్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎస్ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేయాలి. లేదు అనుకుంటే ఇక్కడ అవసరం లేదు, ఇది వదిలిపెట్టినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇన్సూరెన్స్ పెట్టుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ పేమెంట్ మోడ్, మనం ఏ విధంగా అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, వ్యాలెట్స్ ద్వారా కానీ ఏ విధంగా అయితే పే చేయాలనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఫోన్పే ద్వారా కానీ, అదర్ భీమ్ యూపీఐ యాప్ ద్వారా కానీ పే చేయాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇన్సూరెన్స్ ఆప్షన్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ ఐ డోంట్ నీడ్, ఇక్కడ ఎస్ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది. సో నేను 2 టికెట్స్ బుక్ చేస్తున్నాను కాబట్టి ఫేర్ వచ్చేసి ఈచ్ టికెట్ 370, టోటల్ 740 అయింది. ప్లస్ కన్వీనియన్స్ జిఎస్టీ వచ్చేసి 11 రూపీస్. ఇన్సూరెన్స్ వచ్చేసి ఈచ్ వన్ 0.35 పైసా. సో 0.70 పైసా ఇన్సూరెన్స్ అనేది అయింది. టోటల్గా 752 రూపీస్ అనేది ఫేర్ ఉంది. సో ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఈ విధంగా క్యాప్చా కనిపించిన తర్వాత ఆ క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా థర్డ్ పేజ్ కనిపిస్తుంది. ప్యాసింజర్ డీటెయిల్స్ అయిపోయింది, రివ్యూ జర్నీ అయిపోయింది. ఇప్పుడు పేమెంట్ సెక్షన్లో ఉన్నాము. సో పేమెంట్ సెక్షన్లో ఈ మల్టిపుల్ పేమెంట్ సర్వీస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పే ఆప్షన్ కనిపిస్తుంది. ఫోన్పే కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఏ విధంగా అంటే ఆ విధంగా చేసుకోవచ్చు. నేను ఫోన్పే యూజ్ చేస్తున్నాను. ఫోన్పే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి పే అండ్ బుక్ పైన క్లిక్ చేయండి. పే అండ్ బుక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఫోన్పే డైరెక్టింగ్ మెసేజ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఏ నెంబర్ నుంచి అయితే ఫోన్పే చేయాలనుకున్నారో ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ టు లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేమెంట్ మోడ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ పే 752.5 అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్పేకి ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. మీ మొబైల్లో ఫోన్పే ఓపెన్ చేసి ఫోన్పే ఓపెన్ చేయగానే పే అని కనిపిస్తుంది. ఆ పే అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మామూలుగా చిన్న మెసేజ్ చూపిస్తుంది. అక్కడ పే అని మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే మీ ఫోన్పేలో కోడ్ అడుగుతుంది. ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటారో మొబైల్ కోడ్, ఆ కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే పేమెంట్ అనేది అయిపోతుంది. మీ మొబైల్లో పేమెంట్ చేసిన వెంటనే ఇక్కడ సక్సెస్ అని వస్తుంది అండ్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. సో ఇక్కడ పీడిఎఫ్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్రింట్ టికెట్ అని చెప్పేసి, ఈ ప్రింట్ టికెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని ఇక్కడ ప్రింట్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్రింట్ పైన క్లిక్ చేస్తే ప్రింట్ చేసుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్గా సేవ్ చేసుకోవచ్చు. నేను పీడిఎఫ్గా సేవ్ చేసుకుంటున్నాను. సో ఇది టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం అయిపోయింది. సో నెక్స్ట్ ఇదే సేమ్ డీటెయిల్స్ తోటి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఆప్షన్ ఉంటుంది. సో ఇంతకుముందు అప్ జర్నీ నాకు టికెట్స్ బుక్ అయిపోయింది. డౌన్ జర్నీ మళ్ళీ రిటర్న్లో బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు బుక్ రిటర్న్ ఆన్వర్డ్ టికెట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే సేమ్ డీటెయిల్స్ తోటి రిటర్న్ జర్నీ బుక్ అవుతుంది. ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ సేమ్ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్, స్టార్టింగ్ నుంచి చేయకుండా మళ్ళీ సేమ్ అవే చూపిస్తుంది. సో నేను ఈ 12788 అనే ట్రైన్కి రిటర్న్ జర్నీ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. కాకపోతే అది ఏ డేట్ అంటే ఇక్కడ డేట్ మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డేట్ నేను 3కి రావాలనుకుంటున్నాను, 2కి కాదు 3కి రావాలనుకుంటున్నాను. ఆ డేట్ ఫస్ట్ సెట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ నాగర్సోల్ నుంచి వెళ్ళి సికింద్రాబాద్, తర్వాత డేట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మాడిఫై సెర్చ్ అని పైన క్లిక్ చేయండి. మాడిఫై సెర్చ్ పైన క్లిక్ చేయగానే 3rd రోజు మీకు ఏ అయితే ట్రైన్స్ ఉన్నాయో ఆ ట్రైన్స్ అనేది చూపిస్తుంది. 3 ట్రైన్స్ ఉండడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ నేను స్లీపర్ బుక్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయో చూపిస్తుంది. సో 3rd డిసెంబర్ రోజు నాకు 400 టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి దీనిపైన క్లిక్ చేస్తే బుక్ నౌ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ బుక్ నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఒక మెసేజ్ చూపిస్తుంది. ఇక్కడ ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనం ఇంతకుముందు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసామో అవే డీటెయిల్స్ చూపిస్తుంది. ఎందుకంటే రిటర్న్ జర్నీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. లేదంటే మళ్ళీ నార్మల్గా వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి చేసుకుంటూ రావచ్చు. ఈ విధంగా చేసి ఏంటంటే మళ్ళీ మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ ఎక్కడైతే డెస్టినేషన్ ఉంటుందో అక్కడ అడ్రస్ ఎంటర్ చేయాలి.
ఎంటర్ చేసిన తర్వాత అక్కడ పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ట్యాప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే స్టేట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సిటీ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పోస్ట్ ఆఫీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన కన్ఫర్మేషన్ ఇక్కడ ఏదైతే ఇచ్చినామో ఇక్కడ లోయర్ అని ఇచ్చాం కదా, ఆ లోయర్ కాకుండా మిడిల్ వచ్చిన అప్పర్ వచ్చిన ఏదైనా బుక్ చేయమని ఆప్షన్ అనమాట ఇక్కడ ఇది. సో ఈ ఆప్షన్ ఏంటంటే మనం ఏదైతే ఇచ్చామో లోయర్ మాత్రమే బుక్ చేయమని చెప్పడానికి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఏది వచ్చినా పర్లేదు అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్సూరెన్స్ దగ్గర ఎస్ ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి ఓకే చేయండి. నెక్స్ట్ పేమెంట్ మోడ్ భీమ్ యూపీఐ ద్వారా నేను పే చేయాలనుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. రివ్యూ జర్నీ మొత్తం ఈ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడ, ఏ డేట్ ఏంటి, స్లీపరా ఏంటి, బుక్ చేస్తున్నావు ఏంటి అనేది డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది. మన పేర్లు డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేయండి. క్యాప్చా దగ్గర రిఫ్రెష్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది. XKFB ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ మోడ్కి వెళ్తుంది. పేమెంట్ మోడ్లో ఇక్కడ మల్టీ పేమెంట్ సర్వీస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫోన్పే అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫోన్పే పైన క్లిక్ చేసి ఇక్కడ పే అండ్ బుక్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నేను ఇంతకుముందు ఆల్రెడీ బుక్ చేశాను కాబట్టి అదే దాంట్లోనే మళ్ళీ మీకు చూపిస్తున్నాను కాబట్టి అదే నెంబర్ ఉంది. లేదంటే మళ్ళీ మీరు ఫ్రెష్గా నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. సో ఈ పేమెంట్ మోడ్ మళ్ళీ చూపిస్తున్నాను. లాస్ట్ ఇంత ముందు చూపించాను కదా, సేమ్ మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ పే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్పేకి ఒక మెసేజ్ వెళ్తుంది. అక్కడ పే అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. మీ ఫోన్పేలో పేమెంట్ చేసిన వెంటనే ఇక్కడ సక్సెస్ అని కనిపిస్తుంది. సో రిటర్న్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. ఇక్కడ ప్రింట్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీన్ని పీడిఎఫ్గా సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రింట్ తీసుకోవచ్చు. పీడిఎఫ్గా సేవ్ చేసుకొని మొబైల్లో సేవ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ప్రింట్ తీసుకొని ఆ పేపర్ అంతా వేస్ట్ కాబట్టి మొబైల్లో సేవ్ చేసుకొని ట్రైన్లో చూపించుకోవచ్చు. సో ఈ విధంగా ఆన్లైన్లో టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా డౌట్స్ కనుక అనిపించినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.